Yeah, I was telling such a great testimony, good experience, the presence of God. Um, నాది ఒక చిన్న సాక్ష్యం అబౌట్ లాస్ట్ వీక్ విబిఎస్ మీరందరు ప్రార్థన చేశారు. బ్రదర్ ఐఎమ్ ఆడియబుల్ రైట్? Yes, Akka. ఓకే. సో యా అండ్ ఐ థ్యాంక్ ద లార్డ్. దేవుడు 3 days విబిఎస్ లో మంచి సమయాన్ని మాకు ఇచ్చినాడు. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సిస్టమాటిక్ గా మినిస్ట్రీ విబిఎస్ మినిస్ట్రీ జరిగింది. అండ్ అక్కడున్న బ్రదర్స్ అసెంబ్లీ ఎల్డర్స్ కానీ అక్కడున్న పీపుల్ ఆల్ ద సిస్టర్స్ అండ్ ఆల్ దే వర్ వెరీ లవింగ్, వెరీ ఎఫెక్షనేట్. మనం ఎప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు నేనైతే క్వశ్చన్ మార్క్ తో వెళ్తాను, కానీ బట్ గాడ్ ఆన్సర్స్ ఆల్ దోస్ క్వశ్చన్ మార్క్స్ and he's given me that peace and joy, and I came out very joyfully after the ministry. That was really good, and thank you everyone for your prayers. చాలా పిల్లలు సాక్ష్యాలు చెప్పారు, అండ్ అక్కడ ఉన్న ఎల్డర్స్ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా అయిపోయారు. వన్ ఆఫ్ ది ఎల్డర్స్ హీ పర్సనలీ మెట్ మీ, అండ్ అఫ్ కోర్స్ ఇది దేవునికే మహిమ. మనం చేసే మినిస్ట్రీ అంతా దేవునికే మహిమ. దో ఆయన ప్రేస్ చేశారు, అక్క రియలీ గుడ్ ద వే యూ హ్యావ్ అట్రాక్టెడ్ చిల్డ్రన్ అని. బట్ ఐ గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. దేవుని ప్రెసెన్స్, ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు, ఆయన ప్రెసెన్స్ కనుక మనతో లేకపోతే మనం ఏ పని చేయలేము. సో హీ హెస్ లెడ్ అస్ ఆల్ ద 3 days and we had a joyful ministry. వెరీ ఇంపార్టెంట్లీ ఏమంటే నేను చాలా టైర్డ్ అయిపోతున్నాను దీస్ డేస్ లో, ఏజ్ వైజ్ ఆల్సో, అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ. సో ఎవ్రీ డే నేను దేవుణ్ణి అడుగుతున్నాను, లార్డ్ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ యువర్ ప్రెసెన్స్, వై ఆమ్ ఐ నాట్ ఏబుల్ టు? నైట్ డే అంతా పని చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో నేను మోకరిస్తే ఆ టైరింగ్ దీంట్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మార్నింగ్ ఐఎమ్ ఏబుల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ టైమ్ విత్ ద లార్డ్ పర్సనలీ అని చెప్పి నేను చాలా ఆలోచనలోనే నేను ఉన్నాను. 2-3 times God woke me up early, but in that tiring situation నేను లేవలేకపోయినాను. Yesterday I told Lord, no, this is not at all good. నేను నీ నీ సన్నిధిలో నేను ఉండాలి. I want to spend time. You speak to me. I don't know how you are going to speak to me, but you speak to me అని చెప్పి నిన్న నైట్ నేను ఎట్లా నిద్రపోయానో నాకే తెలియదు. బట్ ఐ డిడ్ నాట్ స్పీక్ టు మై చిల్డ్రన్ ఆల్సో. మా పిల్లలతో కూడా మాట్లాడలేదు. ఐ వాజ్ వెరీ వెరీ టైర్డ్. కానీ సర్ప్రైజింగ్లీ దిస్ మార్నింగ్ గాడ్ వోక్ మీ అప్ ఎగ్జాక్ట్లీ అట్ 3:48. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ నేను ఐ గాట్ అప్ అండ్ ఇలా కూర్చున్నాను. హి సేస్, వై డోంట్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ నౌ? అండ్ ఐ వాజ్ వెరీ, నాకు ఎట్లా అయిపోయిందంటే, లార్డ్, you know how you will be with your children. See the experience of our brother Yuginder, how the Lord leads, how his presence is with us. It is truly God is proving every time. Inka ventane I said, yes Lord, I'm going to listen to your voice. I want to listen to your voice. నేను మోకరించి I had that proper time with Lord Jesus Christ. And God spoke to me from Zechariah chapter 4 verse 6. It is his power, not ours. And he spoke to me from the life of Abraham. His power is so much so, even at the old age, God blesses. And he spoke to me from Acts chapter 9 verse 5, that from the life of Paul. And I thank the Lord for the way his presence is leading us day by day, and the way he's strengthening us through thy word. And I told the Lord,
Lord, I'm very privileged. I'm very much privileged. When I ask, you will give me. When I wanted to be in your presence, you are there with me. And చెప్పి అలా from 3:48 till 5:10 I was in the presence of God. Then again I was listening to the word of God. 5:30 again in the presence of God. ఎంత హ్యాపీగా ఉందో. What a joyful time. And it is only for his children, not for everyone. And I thank the Lord for all that he does in each and everyone's life and in my life. Praise the Lord. అందరికీ ప్రేస్తున్నారండి. నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. 2 years బ్యాక్ మా పాపది పారాథైరాయిడ్ గ్లాండ్ తీసేసింది. గ్లాండ్ తీసేస్తే ఇప్పుడు రీసెంట్గా చాలా తన ఒబేసిటీ పెరిగిపోయింది, లావ్ అవుతుంటే వాళ్ళ చేసిన సర్జన్కి కాల్ చేసిన నేను. కాల్ చేస్తే సర్జన్ ఏమన్నారంటే ఒబేసిటీ పెరుగుతుంది, మళ్ళీ థైరాయిడ్ గట్టి ఏదన్నా వేరేది, ఇప్పుడు T3 తీసేసిండు గ్లాండ్, థైరాయిడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, మళ్ళీ ఒకటి మీరు కాల్షియము మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించండి అని అన్నారు. అయితే బ్లడ్ అంటే నాకు ఒకటి మా పాప చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకటి ఏంటంటే నమ్మకము, తనకి ఏది హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏది వేయాలన్నా ఈవెన్ బ్లడ్ తీసుకోవాలన్నా నేను బ్లడ్ తీసే దగ్గర క్రాస్ వేసేది నాకు అలవాటు. అయితే అట్లా తీసుకొని వేసేసి నేను ప్రేయర్ చేస్తున్నా, ప్రభా ఎట్లా నాకు టెన్షన్ అవుతుంది, నా పాపకి నాకు ఉన్నది ఒక బిడ్డ, నా బిడ్డకి ఏమీ కావద్దు అని నేను నేర్చుకుంటే ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నా, ఉన్నది లేనట్టు లేదే ఉన్నట్టు చేసే దేవుడు అయ్యా నువ్వు, ప్లీజ్ ప్రభు నా బిడ్డకు అన్ని రిపోర్ట్స్ నార్మల్ రావాలి, ఎటువంటి ఇష్యూస్ కావద్దు, ఏది ప్రాబ్లం ఫేస్ చేయొద్దు నేను కానీ నా బిడ్డ కానీ. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ తీసేటప్పుడైతే 1 month నేను కంప్లీట్గా మా పాపని తీసుకొని నేను అది నిమ్స్ హాస్పిటల్కి తిరిగిన. ఎంత అంటే కండిషన్ అసలు చాలా క్రిటికల్గా ఉండే ఆమె కండిషన్. డాక్టర్స్ అన్నారు ఆమె కాళ్ళు నడవడానికి రాలేదు, కాల్షియం లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి, చాలా అంటే చాలా ఫేస్ చేసిన. నేను మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినా నా ఒక్కదాన్ని నేను నా కూతుర్ని తీసుకొని నేను ఎంత స్ట్రగుల్ తీసుకున్నానో, నేను ఒక్కదాన్ని అని అనను, నాతో 1000 మంది వచ్చిండ్రు, ఎందుకంటే దేవుడు నడిపించిండు అట్లా. నేను అట్లా అని నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా ఇట్లనో మళ్ళీ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి. నిజంగా దేవునికి ఎంత థ్యాంక్ఫుల్ ఉంటా అంటే అంత థ్యాంక్ఫుల్ ఉంటా. మళ్ళీ మొన్న డాక్టర్కి మెసేజ్ పెట్టిన, సార్ ఇట్లా ఈ రిపోర్ట్స్ ఆగాయి సార్ అట్లా అని చెప్పేసి మెసేజ్ పెట్టే వరకు గ్రేట్, వావ్ కుచ్ భీ నహీ నార్మల్ హై, నథింగ్ టు వరీ అని చెప్పింది డాక్టర్. నథింగ్ టు వరీ అనే వరకు నాకు చాలా నిజంగా గ్రేట్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఇది సాక్ష్యం నేను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా దేవుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి నిజంగా నల్లి సిస్టర్ సాక్ష్యం కానీ, అంబికా సిస్టర్ సాక్ష్యం కానీ, దేవుడు మన జీవితాల్లో చేస్తూ ఉన్నటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి నిజంగా దేవుణ్ణి ఎంతగానో మనము స్తుతించవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం కదా. మన దుఃఖంలో మనకు వచ్చినటువంటి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తేనే ఒక్కోసారి మనకు ఆ ఆనందం అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. నిజంగా ఆయన ఎప్పుడు సెలవిస్తున్న మాట, నిజంగా తన యొక్క భక్తుల నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎన్నోసార్లు నేను ఈ మాటను బట్టి నిజంగా ప్రభువును స్తుతిస్తూ వస్తూ ఉంటాను కదా. మన యొక్క దుఃఖంలో నిజంగా భక్తులే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టలు అని కీర్తనల గ్రంథంలో ప్రభువారు చెప్తారు. నిజంగా అటువంటి బిడ్డలు హృదయపూర్వకంగా మొరపెట్టినప్పుడు ప్రతి పరిస్థితిని కూడా దేవుడు సమాధానపరిచేవాడిగా ఉంటున్నాడు. నిజంగా ఆయన నిమిత్తం నిలబడుతూ వచ్చినప్పుడు, ఆయన పరిచర్లో ఉన్నప్పుడు నిజంగా ఎంతో గొప్పగా ప్రభువారు మనల్ని వాడుకుంటూ వచ్చాడు. మొన్న
వీబీఎస్ విషయంలో మరి నెలనొక చాలా స్వల్పంగా చెప్తూ వచ్చింది, కానీ ఆ ప్రేమ్ బ్రదర్ కూడా ఫోన్ చేసి చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత మంజుల సిస్టర్ కూడా ఫోన్ చేసి, మంజులకి కూడా వెళ్ళారు వీబీఎస్కి, తను కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏమన్నారంటే అందరూ దేవుని కృపను బట్టి చక్కగా వాడబడుతూ వచ్చారు నాన్న అని చెప్పి తను కూడా ఎంతగానో ప్రభువుని స్తుతించినటువంటిదిగా చెప్తా ఉన్నాను. నిజంగా ఇది మన జీవితంలో చాలా శ్రేష్టమైన విషయం అండి. మన వయసు ఎంత అయినప్పటికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లయితే ఆయన కొరకు మనము జీవించవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. కేవలం ఇది మాత్రమే మన జీవితాల్లో ప్రభువారి దగ్గర మిగిలిపోయే పరిచర్య. మనం ఎంత శ్రేష్టంగా తిన్నాము, ఎంత శ్రేష్టంగా ఉన్నాము, ఎలాంటి ఇల్లులో ఉన్నాము అనేది ఎక్కడ రికార్డ్స్ ఉండవు, కానీ దేవుని కొరకు ఎంత సమయం వెచ్చించాము అనేదే మనం పొందుకొనబోయే నిరీక్షణతో కూడిన ప్రతిఫలం. ఇది మాత్రమే నిలబడే పరిచర్య. కాబట్టి మనం పరిచర్య కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు మనము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకెవరైనా కూడా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి పంచుకోవచ్చండి. అందరికి ప్రైజ్ అండి. వినిపిస్తా ఉంది? ఎస్ అన్న. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది, అందుకే కట్ కట్ అవుతా ఉంది అప్పటి నుంచి. ఎస్ వినిపిస్తుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రం. యాక్చువల్లీ నిన్న శుక్రవారం మన సేవ చేసే ఒక క్యాంప్కి మనం యాక్చువల్ నేను పరిమళ నిన్న వెళ్ళవలసి వచ్చింది. వెళ్తా ఉన్నా. అయితే వెళ్ళే సమయంలో కొన్ని విషయాలను బట్టి, కొన్ని కారణాలను బట్టి చాలా ఆలోచిస్తూ సేవ విషయంలో ఉన్న కొన్ని ఎడబాట్లు బట్టి నిరాశతో మనం వెళ్తున్నాం అన్నమాట. సేవ విషయంలో ఎందుకు మన జీవితంలో ఒక అభివృద్ధి లేకుండా, లేకుంటే సేవలో ఒక నడిపింపు లేకుండా ఎందుకు ఈ విధంగా ఉన్నాము అనే ఒక నిరాశమైన ఆలోచనతో కొన్ని పరిస్థితులను బట్టి అసలు దేవుడు సేవ పరిచర్యలో మనల్ని దేవుడు ముందు నడిపిస్తాడా, లేకుంటే మన పరిస్థితి ఏంటి అనేటట్లా ఒకేమో ఆలోచనతో నిరాశతో వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ వెళ్ళిన తర్వాత కుటుంబంలో చేరాం. ప్రార్థన కొరకు ఎప్పుడైతే మోకాలేసి ప్రార్థించే సమయంలో అనుకునే విధంగా సో దేవుడు బలపరిచాడండి. ప్రార్థనలో, పాటల ద్వారా, మరి వాక్యం ద్వారా దేవుడు బలపరిచినప్పుడు ఎంతగానో హృదయంలో ఆ సంతోషం నింపబడింది. ఒక ఆదరణ, ఒక ధైర్యం, లేదు దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని అని ఒక ధైర్యం, ఆదరణ, అనుభూతి దేవుడు ఇచ్చాడు అనమాట. యుగంధర సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు ఆ సాక్ష్యం ద్వారా కూడా దేవుడు నన్ను బలపరిచాడు. అవును, దేవుడు ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉంటాడు, మనల్ని దేవుడు నడిపిస్తాడు. మన జీవితంలో కొన్నిసార్లు వచ్చే నిరాశ పరిస్థితిలో సాతాను అనేక విధమైన ఆలోచనలు తెచ్చి మనల్ని వెనక్కి లాగాలని, లేకుంటే వెనకబడితేట్లా చేయాలని ఏం చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని చేయ వదలాడు. ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అనేక విషయాన్ని దేవుడు మరలా ఆయన బలపరుస్తూ వచ్చాడు. అందరిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది ఒకసారి కాదండి, చాలా సార్లు కూడా ఈ విధంగా చాలా నిరాశలో వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నట్లుండి ఆయన బలపరిచినప్పుడు దేవుడు నిజం అంటే మరలా సేవలో ముందుకు కొనసాగడానికి దేవుడు బలాన్ని, ప్రోత్సాహాన్ని ఆయన ఇస్తూ వస్తున్నాడు. అందరిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమకరం గాక. ప్రార్థించండి మన కొరకు దయచేసి. ఇక్కడ దేవుని కొరకు సాక్షులు నిలబడాలని, అనేక చోట్ల దేవుని కొరకు వాడబడాలని ప్రార్థించడం మనం చేస్తాడు. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమకరం గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. నిజమే కదండి, పరిచర్య చేస్తావు, పరిచర్యకు రాకముందు ఉన్న అనుభవం కంటే వచ్చిన తర్వాత అనుభవాలు ఇంకొక రకమైనవి. అంటే
మన జీవితంలో నిజంగా అన్న చెప్పినట్టుగా అన్నవారి సాక్ష్యం అయితేనేమి, మనందరి జీవితాల్లో కూడా దేవుని పని కొరకు వస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంకా ఎక్కువ మనకు ఊహించినటువంటి విధంగా శోధనలు వస్తూ ఉంటాయి. ఈ శోధనలు ఏంటంటే పరిచర్య విషయంలో మనం ఎటువైపుగా వెళ్ళాలి, లేదంటే పరిచర్య విషయంలో కొన్ని చోట్ల కొంత వ్యతిరేకత అనేది మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ ఏ క్షణాన మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువా నువ్వు నాతో మాట్లాడు. ఈ యొక్క అసమాధానమైన పరిస్థితుల నుంచి నెమ్మది ఇచ్చేది ఆయన మాత్రమే. మనం ఎప్పుడు ఏ విషయాన్ని బట్టి కృంగిపోయినా మరొక శ్రేష్టమైన విషయం ఏంటంటే పరిచర్య విషయంలో దేవుడే పరిచర్య ఇస్తాడు. ఆయన పరిచర్య ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పరిచర్య ఎంతో మహిమకరంగా జరుగుతుంది. ఒకవేళ అలాంటి పరిచర్య గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, లేదంటే ఏదైనా డిసప్పాయింట్మెంట్ కలిగినా కానీ మనం ఏం చేయాలంటే కేవలం ప్రార్థనాపూర్వకంగానే మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఆయన అంటాడు కదండి, నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను. దేవుడు పాత నిబంధనలో ఉన్నట్టుగా ఆయన ఒక సందర్భానికో లేదంటే ఒక మందిరానికో అప్పటికి కూడా ఆయన ఉన్న దేవుడే. కానీ ఇలా సంఘానికి యువతల పాత సంఘానికి 2025 సంవత్సరాల ముందు ఉన్నటువంటి ప్రవక్తల ప్రవచనాలు అనేక మంది ఆ నెరవేర్పును సంఘకాలంలో మనం అనుభవిస్తున్నాం. ఆ ఫ్రూట్ను యేసుక్రీస్తు ప్రభువారికి సిలువల యువతల పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కదా, మనతో మాట్లాడతాడు. మన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆయన ఆధీనం లేకుండా రాదనే ఉంటుంది కదా. ఇంతగా దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ విషయాన్ని బట్టి కూడా మనము కృంగిపోనవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం మనం యోబంత గొప్ప వాళ్ళం కాకపోయినప్పటికీ మన హృదయంలో ఈ మాట ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటా. నేను తల్లి గర్భం నుంచి దిగంబరినే వస్తుని, దిగంబరినే తిరిగి వెళ్ళేదను, ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఎవరమైనా కానీ ఈ స్టేజ్కి రావాల్సిందేనండి. వాట్ టైప్ ఆఫ్ ఏజ్ యువర్, ఏ ఏజ్ అయినప్పటికీ కూడా మనకు జరిగే పరిస్థితులను బట్టి, మనం వెళ్తున్న స్థితిగతులన్నిటిలో ప్రభువా మీరు ఇచ్చిన పరిస్థితులను బట్టి మీ నామానికే మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు ఏ విషయాన్ని బట్టి మనము కృంగిపోము, ఏ విషయాన్ని బట్టి మనము ఆందోళన పడకుండా ఉంటాం. ఎందుకంటే ఈ పరిస్థితి దేవుడు ఎరిగినటువంటి వాడే, ఇందులో నుంచి కూడా ఆయన నన్ను లేవనెత్తేవాడే అన్న నిశ్చయతలో మనము వెళ్తూ ఉండాలి. అట్టి కృప దేవుడు ఈ సాక్ష్యం ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా కానీ ఈ వారంలో మరి ముఖ్యంగా పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ప్రభువారు వాక్యానుసారంగా నాతో మాట్లాడాడు, ఈ విధంగా దేవుని పరిచర్లో సాయం చేశాడు, ఈ విధంగా సువార్త పంచుకోవడానికి కృప చూపించాడు, ఈ విధంగా ఈ యొక్క పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆదరించాడు అన్నటువంటి సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి మీరు తెలియచేయచ్చు. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. నా పేరు మేరీ నాన్సీ అని చెప్పి, మధు ఫాస్టర్ వాళ్ళకి తెలుసు, మధు పరిమళ వాళ్ళకి మేరీ అక్క అని చెప్పి. ఇప్పుడు మీరు అంతా పంచుకుంటుంటే చాలా సంతోషం అనిస్తుంది. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నేను పరిచయానికి వెళ్ళేటప్పుడు దేవుడా నేను ఒంటరి దాన్ని కదా, ఎట్లా ప్రభా ఎట్లా నేను ఆ చోటంతా ఎట్లా పోయేకి వస్తుందని చాలా ఇది అనుభవిస్తుంటుంది. కానీ నిజంగా అక్కడ పోయిన తర్వాత నాకే తెలియకుండా ఆ ఒంటరితనంలో కూడా ఎంత ఒక బలము, ఎంత ఒక ప్రేమ ఆయన కుమరిస్తున్నాడంటే, కీర్తన 103:5 చెప్తుంటాడు, నా ప్రేమని నీ పైన కుమరిస్తున్నాను, పోయి అక్కడ చెప్పుకొని ಪ್ರೀತಿ ಕೃಪೆಗಳೆಂಬ ಕಿರೀಟದಿಂದ ನಿನ್ನನ್ನು ಶೃಂಗರಿಸಿದ್ದೇನೆ అని ఆయన చెప్తాడు. ఆయన ఒక ప్రేమని ప్రకటించడానికి మమ్మల్ని ఇక్కడ లోకంలో పంపినప్పుడు
నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఆ ఒక ప్రేమ మన కొరకు చూపించిన ఆ ప్రేమ కల్వరిలో మనము దాన్ని రక్షణలో వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని మనం అట్లే పెట్టుకోకుండా ఆయనకు తెలిపియాలా. కానీ మన ఫ్యామిలీలో చాలా ఇబ్బందిలో నేను ఒక్కటే రక్షణ పొందుకునింది. నాకు ఈ దేవుడు నువ్వు ఒక్కటే ఒంటరి దాన్ని ఎందుకు ఇంత కష్టపడతావు. మా ఫ్యామిలీ నుంచి మాకి బయట వేసినారు, పెద్ద ఫ్యామిలీ. మేము ఆర్సి బ్యాక్గ్రౌండ్. ఏమది నువ్వు అక్కడ ఇది యేసు ప్రభు మేరీ మాత నమ్ముకోవాల కదా, ఇదేమి ఇట్లా చేస్తుండవు. కానీ నేను అనుభవించిన నా దర్శనం చూసినాను. ఆ అనుభవం నా జీవితంలో వచ్చినప్పుడు ఇంకా నా వల్ల అవ్వదు అత్త, మీరు ఏమైనా చేసుకోండి అంటే నేను మిమ్మల్ని ఇడిచిపెట్టే అట్లా రకం కాదు. కానీ మీరు కావాలా, మీ ఫ్యామిలీ కావాలా, నన్ను ఈ ఫ్యామిలీలో పెట్టినాడు దేవుడు అంటే నాకు మిమ్మల్ని నా దేవుడు పరిచయని చేయాలా. నేను పొందుకున్న ఒక రక్షణ కానీ మళ్ళీ అదే రకంగా మిమ్మల్ని కూడా నేను చూసుకోవాలా, మిమ్మల్ని కూడా ఆయన ప్రేమలో లాగాలని ఇలాంటి ఒక దీంట్లో ఎలాంటి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానంతో నడిపిస్తాడంటే ఎవ్వరికి ఏది రకంగా ప్రాబ్లమ్స్ రాకుండా అంత జ్ఞానంతో దేవుడు నడిపిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు స్తోత్రము. ఈ పక్క పరిచయాన్ని కానీ, ఈ పక్క నాకు ఈ పని కానీ, ఇంటి ఫ్యామిలీ కానీ ఎలాగ మెయింటైన్ చేయాలా, ఎవరికి ఏది రకంగా నడిపించుకోకుండా నిజంగా దేవుడు నడిపిస్తున్నాడు. నిజంగా దేవుని స్తోత్రం. ఆ రోజు గౌతమ్ నగర్ లో దేవుడు అక్కడ పోయేటప్పుడు దేవుడు ఒకే మాట అన్నాడు. అపోస్తల కార్యకలాపంలో పేతురు ఆత్మ భరితాడు. ఆయన అపోస్తలుల 2వ కార్యంలో ఆయన చెప్తాడు, నేను వచ్చి ఆత్మభరితమై అక్కడ ఉండేటప్పుడు 3000 మంది మారినారని. అదే చోట నేను అక్కడ నడిపిస్తాను, నువ్వు ఎందుకు ఇది చేస్తావు అని చెప్పినప్పుడు అక్కడ ఏమో నాకే తెలియకుండా ఒక్క బలము పాట పాడేటప్పుడు నేను స్టాప్ అయిపోతాను. ఒక్కొక్కరి నా తోడు నా దేవుడు నాకు ఒక కూతురుని ఇచ్చినాడు. ఆ పిల్లని కూడా నేను ట్యూషన్ ఈవినింగ్ టైం పంపును. రామ పరిచయం పోతాము, ఈవినింగ్ పొద్దున మనం పనికి పోతాము, ఈవినింగ్ టైం మనం పోయేటప్పుడు ఇద్దరు మేము ఇంట్లో కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటాం పాటది విషయం ఏదైనా కానీ. అక్కడ పోయినప్పుడు మనకే తెలియకుండా ఒక బల్లము, ఏదో ఒక స్వరం, ఏదో ఒక ఇది అక్కడ దేవదూతల ప్రసన్నత అంటే ఆయన ఒక ప్రసన్నత దిగి వస్తుందేమో. అక్కడ ఏమో ఒక ఇంటి నిండా మహిమ, ఆయన ఆలయంలో ఎలాంటిగా మహిమ నింపుకుంటుందో అలాంటి ఒక మహిమ అనుభవం నేను చూసినానండి. నిజంగా అండి, ఆయన తల్లి తన బిడ్డని ఇడిచిపెడితే తన ఇడిచిపెట్టడు అని ఆ రకంగా మమ్మల్ని మధు ఫాస్ట్ కూడా అన్నాడు. ఎంతో ఒక ఎంత ఇబ్బందిలో కూడా ఆయన తండ్రిగా మమ్మల్ని నడిపిస్తాడు. సోలిపోయిన టైంకి ఏ విషయంలోనా కానీ మనకి ఇలాంటి దేవుడు విషయంలో పోయేటప్పుడు చాలా మనకి ఏదో ఒకటి వస్తుంటది. కానీ అంత విషయంలో కూడా దేవుడు మమ్మల్ని నడిపించుకొని అంత అంటే నిజంగా నేను ఆ సేవలో ఎంత టేస్ట్ అనుభవించినానంటే నిజంగా నాకు తెలియదు. నాకు ఈ ఒక్క చోట నాకు ఊరుకుండక అవ్వదు. ఎవ్వరు ఏమని అంటుంటారు, ఊరుకుండువా నువ్వు, ఎందుకు అట్లా ఉండువా, ఊరికి సైలెంట్ రావా, ఆటోలో కూడా కానీ ఎక్కడన్నా కానీ స్టేషన్ లోనే కానీ ఎవరు చిక్కినా చెప్పేదని పని. అవును, నా యేసయ్య, ఎందుకంటే ఆయన గురించి మేము చెప్పాలి కదా. ఆయన 99 ఏడిచి ఒక్కది వెతుకుని పోయినాడు. అప్పుడు మనం కూడా ఎంతో నీతిమంతులు ఉండారు, కానీ ఎంతో మంది ఉండారు కదా, చాలా మంది. అలాంటి వాళ్ళకి మనం చెప్పలేదంటే మనము ఆయన అక్కడి నుంచి తన స్వరూపంలో ఇక్కడ పెట్టినాడు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, మనం కూడా చెప్పాలి కదా. మనం రక్షణ పొందుకున్నాం, వాళ్ళకి మనం ఒక్కటే కాదు ఆయన రుచి చూసేది, వాళ్ళు కూడా చూడాలి కదా అని చెప్పి నేను ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళందరూ నవ్వుతున్నారు. మా ఫ్యామిలీలో ఎక్కడన్నా మనము ఊర్లకు పోయేటప్పుడు చాలా మంది మీ తల్లి వచ్చినారు, ఎవరైనా జోగమ్మ వాళ్ళు వస్తే కూడా చెప్పేస్తుంటేనా, ఏదైనా ఇట్లా టీ కాఫీ కూడా వాళ్ళకి ఇస్తుంటేనా. వీళ్ళు మా ఫ్యామిలీలో చాలా మంది నవ్వుతున్నారు, ఇచ్చేస్తున్నారు. దేవుడా వాళ్ళకి తెలియదు, క్షమించు ప్రభా అని చెప్పి సరే నీ పని చేయి, నీకు ఎంత చెప్పినా నువ్వు ఈ రకంగా. నిజంగా ఇక్కడ మన గొప్పతనం ఏమీ లేదండి. ఆయన చాలా మంచి దేవుడు. ప్రతి ఒక్క విషయంని మనకి ఏది కావాలా, ఎట్లా కావాలా అన్ని అవసరతం తీర్చే దేవుడు. ప్రతి ఒక్క తన పనిలో నిజంగా నాకు ఎంత టేస్ట్ అనిపిస్తుంది అంటే ఒక భారం కలిగిస్తుంది నాకు. ఎంతో మంది మేము పనికి పోయి నేను వస్తుంటే చాలా మంది నేను దావలు చూస్తాను, తాగుబోతులు ఎంతో కింద పడి ఉంటారు. దాన్ని చూసి ఎంత బాధ అనిపిస్తుంది. ప్రభా వీళ్ళ కుటుంబంలో వీళ్ళు ఎంతో మంది కాసుకొని ఉంటారు, ఎందుకు ప్రభా ఇలా పడినాడు ఇలా అని అంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు వెయిట్ చేసి మన ఒక ఇండియాలో ఎందుకు ప్రభా గవర్నమెంట్ ఇలాగా నడిపిస్తా ఉంది, ఎంతో మనిషిలో
సర్వనాశం అవుతుందని, ఎంత ఫ్యామిలీలు ఎట్లా అవుతుందని ఆ భారం ఇచ్చినప్పుడు నిజంగా వాళ్ళ కొరకు నేను ప్రేయర్ చేసి నిజంగా ఆ ఒక ఇది చేసినప్పుడు నాకు మోకరించి ప్రార్థన చేసినప్పుడు చాలా ఏడ్పిస్తాడు దేవుడు. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. నిజంగా ఆ ఒక అనుభవం నేను ఇది చేస్తున్నాను ప్రభు. నిజంగా ఎలా ఇది ఇది ఏమీ లేదు, కానీ నిజంగా ఇంకా నేను చేసుకోవాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా అందరి కొరకు ఎక్కువగా దేవునితో గడపాల, ఇంకా ఆయన మాట వినాల. ఎంత నిజంగా చల్లగా నిజంగా నాకే తెలియదు. సిస్టర్ కూడా చెప్తున్నారు 3:30కు వాళ్ళు దేవుడు లేపిస్తారు. నిజంగా ఎవరో మమ్మల్ని తట్టి లేపినప్పుడు నిజంగా అంత ఒక అనుభవము, నిజంగా తనతో గడపాలని ఒక అనుభవము, తనతో మాట్లాడాలా అనే అనుభవం. నిజంగా మనం ఏమేమో చేస్తాము. నేను ఒక్కటే చెప్పేది, నిజంగా మనము చెప్పేది బ్రదర్స్ సిస్టర్స్ మీకు, నిజంగా మనకి దానికిన భాగ్యం ఇంకేమీ లేదు. ఆయనతో మాట్లాడాలా, ఆయనతో గడపాలా, ఆయనతో ఆయన దగ్గర ఉంటే ఇంకా ఇంకేం లేదు. అదే వాక్యం సెలవిస్తుంది. మరియా తన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట విన్నిందంట. అలాంటి ఒక అనుభవము మనము ఎప్పుడు ఆయనతో నడిపేయాలని ఈ రోజు నేను ఈ సాక్షిని పంచుకుంటాము. ఇంకా చెప్తుంటే చాలా మంది చాలా ఉండదు. దేవుడు హొస్పేట్ ప్రాంతం నుంచి నన్ను మళ్ళీ బళ్ళారికి రంపినాడు. అక్కడ ఒక చర్చ అయింది, చాలా ఒక ఫ్యామిలీలో 10 మంది మారినారు. ఆయన తర్వాత దేవుడు ఒక దర్శనం ద్వారా నాకు ఇక్కడ పంపినాడు. దేవుడా, ఎంతో మంది ఉండారు బళ్ళారిలో, ఇంకా నాకెందుకు ప్రభా నీకు హొస్పేట్లో చేస్తాను ప్రభా అంటే, లేదు అక్కడ నాకు ఇబ్బంది పెట్టి ఇక్కడ పంపినాడు. ఇక్కడ దేవుడు పరిచయలో దేవుడు నడిపిస్తున్నాడు, పనిలో నడిపిస్తున్నాడు, ప్రతి ఒక్క విషయంలో అట్లా దేవుడు నడిపించుకొని నా కుటుంబం వైపు, నా విషయంలో వైపు ప్రతి ఒక్కటి నన్ను తలగా మారుతున్నాడు, కానీ తోకంగా లేదు. బళ్ళారికి వచ్చినప్పుడు నేను ఏమీ లేదు. అబ్రహాముని ఇక్కడ రప్పినప్పుడు తను ఏమీ లేదు, కానీ ఆమెకి ఆయన నమ్ముకొని తను వచ్చినప్పుడు అంతా ఆయన ఒక ఆశీర్వదించినట్ల దేవుడు ఈరోజు నన్ను ఆశీర్వాదం పైన ఆశీర్వాదం ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఏ రకంగా నడిపియాలంటే అట్లా నన్ను తోడుకుండి నాకు ఒక తల్లి తండ్రిగా నడిపిస్తున్నాడు. నాకు ఈ దర్శన ద్వారా దేవుడు చూపిస్తాడు. ఒక ఇంటికి పోయినప్పుడు మాట్లాడిపిస్తాడు, వాళ్ళకి తెలిపిస్తాను. అట్లా అంటే ఒక్కొక్కరు దాన్ని రిజెక్ట్ చేస్తారు, ఒక్కొక్కరు దాన్ని తీసుకుంటారు. అంటే కూడా దేవుడు నా ప్రేమను ఇది ప్రకటించు పో అంటారు. చాలా మంది నన్ను ఎంతో మంది వెనకాల తిడుతుంటారు, ఇది చేస్తుంటారు, కానీ ఒక్కరోజు వాళ్ళే అంటారు అక్క సారీ అక్క రండే కానీ అని. అలాంటి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఊరికే కాదు సేవ అంటే, నిజంగా ఆయన ఒక ప్రేమని పెట్టినాడు. ఆ ప్రేమని మనం ప్రకటించాలా, ప్రకటిస్తూనే ఉండాలా. ఇంకా మన ఒక ప్రాణం ఆయన దగ్గర పోయే వరకు ఇది ఒకటి ఊపిరి ఆగే వరకు ఇది చేయాలా అని చెప్పి ఒక ఆశ, ఒక సాక్షిని మీ దగ్గర పంచుకుంటున్నాను. దేవుడి నామకి స్తోత్రం. అంతా ఆయనకే మహిమ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి సిస్టర్కు ప్రభునామం వందనాలు కదండి. నిజంగా సిస్టర్ మాట్లాడుతూ వచ్చినప్పుడు నిజంగా అని చాలాసార్లు రిపీట్ చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒక ఉద్దేశం ఏంటంటే, మన మాటల్లో దేవుని అనుభవాన్ని ఎవరం చెప్పలేమండి. అది ఎవరైనా సరే నిజంగా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, నిజంగా దేవుడు మనము ఆయన యొక్క ఆత్మానుసారంగా వెళ్తూ ఉన్నాము అని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనలో ఉందనుకుంటే, ఖచ్చితంగా మనం పొందుకున్న అనుభవాన్ని మన మాటల్లో ఎప్పటికీ సరిపడేలా చెప్పలేం. ఎందుకంటే అది దేవుని యొక్క మహిమ. ఆయన మహిమను రాయడానికి పుస్తకాలు ఈ భూప్రపంచం అంతా కూడా సరిపోదు కదా. అయినప్పటికీ మరి సిస్టర్ జీవితంలో ప్రభువారు చేసిన మేళ్ళను బట్టి, తనకిచ్చిన భారాన్ని బట్టి దేవుడు తనను దర్శించి అనేక మంది రక్షణ కొరకై తన హృదయంలో ఉంచిన భారం, నిజంగా ఇది క్రీస్తు మనసు, ఇది క్రీస్తు హృదయం. ఇతరుల కొరకు బాధపడుతూ ఉన్నారు ఇంకా మనము అంటే, ఇది మనలో ఉన్నటువంటి దేవుని గుణలక్షణం. ఎంతకాలము మనం ఏం చేస్తామంటే, స్వార్థపూరితమైన భక్తి చేసిన నాళ్ళు ఈ అనుభవంలో మనం ఉండం. ఎప్పుడైతే ప్రభువారి కొరకు జీవిస్తామో అప్పుడే ఈ అనుభవాన్ని మనం పొందుకుంటూ వస్తాం. ఎందుకంటే ప్రభువారు కూడా లోకమంతటి కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. కాబట్టి లోకంలో ఉన్న వ్యక్తులను బట్టి ఎప్పుడైతే నీకు ఆ హృదయం ఉంటుందో, ఎప్పుడైతే నీకు ఆ భారం ఉంటుందో, చెప్పాం కదండి నిన్న దినాన, క్రైస్తవులు 2 రకాలు. ఒక రకమైన క్రైస్తవులు ఏంటంటే రక్షణ పొంది ప్రభువారి కొరకు నిరంతరము ఆ భారంతో, పోరాటంతో, కన్నీళ్లతో జీవించేవాళ్ళు. రెండవ రకం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత ఈ భారం కొన్ని దినాలు కొనసాగించి వెనుదిరిగిపోయి కంఫర్టబుల్ క్రిస్టియానిటీలో సెటిల్ అయిపోయేవాళ్ళు. మనం ఏ రకమైన క్రిస్టియానిటీలో ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకునేలా. ఒకవేళ రెండవ రకమైనటువంటి క్రిస్టియానిటీలో మనం ఉంటే, మనం తెలియకుండానే ఎక్కడో
దేవుని యొక్క విధానాల్లో కాకుండా మన యొక్క విధానాల్లో మనం వెళ్తున్నటువంటి వాళ్ళమైనటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిరంతరం ప్రభువారు మండే హృదయం మనకిచ్చాడు. ఆ మంట లేకపోతే కదా, ఆ బలిపీఠం ముందు ఆ యొక్క అగ్ని ఎట్లా ఉండాలంట, ఎల్లప్పుడూ మండుతూనే ఉండాలంట, అది ఆరిపోకూడదు కదా. అలాంటి దేవుని ఆత్మను కలిగినటువంటి వారంగా నిజంగా సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి సహోదరికి కూడా వందనాలు. దేవుడు సహోదరుని మరింతగా ఆయన మహిమార్థమై వాడబడినట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ సమయంలో మరి ఇంకెవరైనా మీకు సాక్ష్యాలు ఉన్నట్లయితే చాలా ఒక 2-3 నిమిషాల్లో క్లుప్తంగా మీరు తెలియచేయచ్చు. ఒకవేళ పెద్ద సాక్ష్యం అన్నట్లయితే వచ్చే వారం శనివారం మనము 5:30 నుంచి 6:30 వరకు ప్రతి సాటర్డే టెస్టిమనీ సమయం కలిగి ఉంటున్నాం. ఈ వారంలో ప్రభువారు మనతో మాట్లాడిన అంశం, మనతో నడిపించిన విషయం మాత్రమే మనం పంచుకోవాలి. ఒకవేళ మన రక్షణ సాక్ష్యం ఏదైనా పంచుకోవాలని ఉన్నట్లయితే దాని కొరకు మనము ప్రత్యేకమైన సమయము మనం వెచ్చిస్తూ వస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఏదైనా పరిచర్యలు ఉన్నట్లయితే, ఎక్కడైనా కుటుంబ ప్రార్థన అవసరత, లేదంటే ఇంకో పరిచర్య గురించి, సువార్త గురించి భారం కలిగి ఉన్నట్లయితే కూడా మీరు తెలియజేయచ్చు. ఆ యొక్క విషయాన్ని బట్టి మనము ఆ ప్రాంతానికి వెళ్ళి మనం పరిచర్య చేస్తూ వస్తూ ఉంటున్నాం కనుక ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోనండి. ఎందుకంటే నేటి దినాల్లో మనము ఎంతగా వెళ్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క విధానాల్లో జరిపించబడేటటువంటి పరిచర్య చాలా కొరబడిపోయిన దినాల్లో ఉంటున్నాం. చాలా ఆచారపూర్వకమైనటువంటి, లేదంటే ఒక విధానాలకు కట్టుబడిన పరిచర్యలు చేసుకుంటూ దేవుని నడిపింపు లేనటువంటి పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పని ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరం కూడా, అది నేననే కాదు ఎవరమైనా కూడా అటువంటి ఆత్మానుసారంగా దేవుని పని చేసేటటువంటి వారిని పురికొల్పుతూ మనం ముందుకు సపోర్ట్ చేయవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. రెండవదిగా మీరు ఎవరైనా కానీ ప్రార్థనా భారం కలిగి ఉన్నా, లేదంటే వర్తమానాలు చెప్పాలనుకున్నా, ఉదయకాల ప్రార్థనలో మనకు 15 నిమిషాలు వాక్యం ఉంటుంది. ఎవరైనా కూడా మరి భారం ఉన్నటువంటి వాళ్ళు మీరు వాక్యం పంచుకోవచ్చు. మనకు 3rd వీక్ చైన్ ప్రేయర్స్ ఉంటుంది. సో 1 అవర్ చైన్ ప్రేయర్లో కూడా పాలు పంచుకోవచ్చు. ఈ విధంగా ప్రతి పరిచర్యలో కూడా మీరందరూ పాలు పంచుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ బైబిల్ పరంగా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ప్రత్యేకమైన మిగతా సమయంలో, మీరు ఫ్రీ ఉన్న సమయంలో మీరు ఫోన్ చేసి తెలియజేయచ్చు. తద్వారా మనము ఆ యొక్క విషయాన్ని బట్టి కూడా మరింత ఎక్కువగా ధ్యానించుకొని ఆ విషయాన్ని బట్టి మాట్లాడుకోవడానికి, లేదంటే వివరంగా ఒకరిని ఒకరు పురికొల్పుకుంటూ నేర్చుకోవడానికి దేవుడు మనకు సాయం చేస్తూ వస్తూ ఉన్నాడు కదా. కేవలం దేవునికే మహిమ కలుగునుగాక. చెప్తున్నాను కదా, ఒక 2-3 మినిట్స్ ఉంటే మీరు షేర్ చేయొచ్చు. లేనట్లయితే మన మధ్యన ఎవరైనా ఒక 2 ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థించినట్లయితే చివరిగా నల్లి సిస్టర్ ఒక పాట పాడతారు. పాట తర్వాత మనం చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చివరిగా ఒక మాట టెస్టిమనీ చెప్పండి. లేనట్లయితే ఒక 2 ప్రార్థన చేసుకొని నల్లి సిస్టర్ పాట పాడిన తర్వాత మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్.